అందరికీ నమస్కారం. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ పెట్టకుండానే మీరు డిఎస్సి పోస్టులు ఇచ్చేశారు. ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పు. స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టకుండా మీరు పోస్టులు ఎలా ఇస్తారు? ఇది రూల్స్ని వైలేట్ చేయడమే అని చెప్పి కొంతమంది మాట్లాడారు. వాస్తవానికి ఎగ్జామ్ పెట్టకుండా పోస్టులు ఇవ్వచ్చు అనేది అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. వారికి ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే 3% స్పోర్ట్స్ కోటా ఉందో ఆ స్పోర్ట్స్ కోటాను ఇచ్చే క్రమంలో కేవలం క్రీడాకారుల మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలనే కోణంలో క్రీడాకారులకు ఎగ్జామ్ పెట్టకుండానే పోస్టులు ఇచ్చిన మాట వాస్తవం. అయితే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తులు, టెట్ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు, అంటే డిఎస్సికి పూర్తిగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు. కాకపోతే రిటన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏంటంటే కేవలం రిటన్ ఎగ్జామ్లో మార్కులతో మాత్రమే పోస్ట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగానే పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా వచ్చినటువంటి అభ్యర్థి అయినా లేదా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి లోనికి వెళ్ళినటువంటి అభ్యర్థి అయినా ఇద్దరు టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళే, ఇద్దరు టెట్ పాస్ అయిన వాళ్ళే. కాకపోతే ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసి లోనికి వెళ్తాడు, మరొక వ్యక్తి స్పోర్ట్స్ కోటా మెరిట్ను ఉపయోగించుకుని లోనికి వెళ్తాడు. కానీ ఇద్దరు టీచింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళే, ఇద్దరు టీచింగ్ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళే. ఆ విషయం తెలియట్లా చాలామందికి. వీళ్ళేమనుకుంటున్నారంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటేనే పోస్ట్ ఇచ్చేసారేమనుకుంటున్నారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటేనే పోస్ట్ ఇవ్వరు. వాళ్ళు టీచర్ ట్రైనింగ్ చేయాలి, 2 సంవత్సరాల పాటు టీచర్ ట్రైనింగ్ చేయాలి, ఆ తర్వాత టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. అయితే మాత్రమే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందా అంటే లేదు, ఇతర రాష్ట్రాల్లోనే ఉంది. మిజోరం రాష్ట్రంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఇంప్లిమెంట్ చేసాం. ఏకంగా సెంట్రల్ రైల్వేలో కూడా కేవలం స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా రిటన్ ఎగ్జామ్ లేకుండా పోస్టులను ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. మీకు అరుణాచల్ ప్రదేశ్లో చాలా స్పష్టంగా ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద ఒక జీవో వేస్తాను చూడండి. అక్కడ ది గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒకటి ఉంది కదా. ఇది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇందులో మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు లాస్ట్లో ఒక పేరా కనపడదు చూడండి, మెరిట్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ రాశారు కదా. అక్కడ రాశారు చూడండి, దేర్ విల్ బి నో రిటన్ ఎగ్జామ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. అంటే దీనికి రిటన్ ఎగ్జామ్ అనేది లేదు. ఎలా ఇస్తున్నారు అంటే ఇక్కడ మొత్తంగా 63 క్రీడలను ఇచ్చారు చూడండి. పైన 63 క్రీడలను ఇచ్చారు. మొత్తం దీంట్లో లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ విచ్ క్వాలిఫై ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ లిస్ట్ ఇచ్చారు. మన వాళ్ళు చెప్పారు కదా, పేకాటకు ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు పేకాటకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా. అది పేకాట కాదు, బ్రిడ్జ్ గేమ్. వీళ్ళనుకు పేకలు తాడే ప్రతిదీ పేకాట అనుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి పేకాట బాగా అలవాటు కాబట్టి పేక మొక్కలు తాడితే ప్రతిదీ పేకాట అనుకుంటున్నాడు. అది బ్రిడ్జ్ గేమ్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అప్రూవల్ ఉన్నటువంటి బ్రిడ్జ్ గేమ్. దాదాపుగా 100 దేశాల్లో ఆడుతున్నటువంటి బ్రిడ్జ్ గేమ్ రాబోయే ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లో ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అదే బ్రిడ్జ్ గేమ్ని ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఇచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ పోస్టులకు సంబంధించి కూడా బ్రిడ్జ్ గేమ్ పెట్టారు చూడండి. నెంబర్ 11, ఇందులో నెంబర్ 11 ఉందండి. 10 బాక్సింగ్ అయితే 11 బ్రిడ్జ్, దాని సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి. 11 సీరియల్ నెంబర్కి బ్రిడ్జ్ గేమ్ ఇచ్చారు. ఇప్పుడు మనవాళ్ళు విమర్శించారు చూసారా పేకాటకు ఉద్యోగాలని. అదే బ్రిడ్జ్ గేమ్ని అరుణాచల్ ప్రదేశ్లో కూడా పెట్టారు. ఇది రాష్ట్రాలు పెట్టింది కాదు, కేంద్ర ప్రభుత్వం 63, 65 క్రీడలో గుర్తించింది. ఆ గుర్తించిన క్రీడలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లేని క్రీడ ఉన్నా కానీ వీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వ స్వయం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఏం చేసాయి, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఆ కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఏదైతే 63 క్రీడలు ఉన్నాయో ఆ 63 క్రీడలను వీళ్ళు స్పోర్ట్స్ లిస్టులో పెట్టారు. అంటే దేన్ని తీయలేదు, దేన్ని యాడ్ చేయలేదు. ఈ బ్రిడ్జ్ గేమ్ కూడా చూడండి, 11 నెంబర్ బ్రిడ్జ్ గేమ్. మన దగ్గర ఇదే బ్రిడ్జ్ గేమ్ పోస్ట్ పెట్టినందుకు దాని మీద ఆరోపణలు చేశారు పేకాటకు ఉద్యోగాలని. వాస్తవానికి బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వాల. కానీ స్పోర్ట్స్ లిస్టులో బ్రిడ్జ్ గేమ్ ఉంది. ఎందుకు ఉంది అంటే కేంద్రం గుర్తించినటువంటి క్రీడలో బ్రిడ్జ్ గేమ్ ఉంది, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ గేమ్ ఇందులో ఉంది. ఇది తెలియని మేధావులు, ఏదో ఎనలిస్టుల మేధావుల్లోనూ ఇన్ఫ్లుయెన్సర్లు గాను చాలామంది పేకాటకు ఉద్యోగాలు వీళ్ళు పేకలే చూశారు కాబట్టి వీళ్ళ మైండ్లో ఎప్పుడు పేకలే మెదులుతాయి. ఆంధ్రప్రదేశ్లో బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అంటే ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎలిజిబుల్ కాలేదు. రెండోది ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా తమ స్పోర్ట్స్ లిస్టులో పెట్టాయి అనడానికి ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్, ఇది మీకు ఇచ్చింది నోటిఫికేషన్ మీరు చూసేది. దీంట్లో చాలా క్లియర్గా రాశారు, దేర్ విల్ బి నో రిటన్ ఎగ్జామ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అని. అలాగే అందులో
గేముల్లో బ్రిడ్జ్ గేమ్ కూడా ఏర్పాటు చేశారు. మరి దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో వాళ్ళే చెప్పాలా. ఇకపోతే నెక్స్ట్ మిజోరం రాష్ట్రంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా నో రిటన్ ఎగ్జామ్, అంటే రిటన్ ఎగ్జామ్ లేకుండానే కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మిజోరం రాష్ట్రం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మీరు దానికి సంబంధించి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. స్పోర్ట్స్ మెరిట్ మెయిన్ క్రైటీరియన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ వయా క్వాటా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని చెప్పి గతంలో వచ్చినటువంటి, అంటే వాస్తవానికి దీనికి సంబంధించి ఒక విచారణ జరిగింది. ఒక వ్యక్తిని కేవలం స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగానే ఉద్యోగం ఇస్తే అందులో కొంతమంది వ్యక్తులు ట్రిబ్యునల్కి వెళ్ళారు. గతంలో ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ కలుగజేసుకున్న తర్వాత ఏం చెప్పిందంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లోనే కేవలం స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఎగ్జామ్ మార్కులతో సంబంధం లేకుండా తీసుకుంటామని చెప్పింది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టింగ్ కరెక్టేనని చెప్పి అప్పట్లో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి, అంటే అక్కడ మిజోరం రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ లేకుండానే పోస్టులు ఇచ్చిన మాట వాస్తవం. మీకు దాన్ని బట్టి మీకు అక్కడే అర్థమవుతుంది. అలాగే సెంట్రల్ రైల్వే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈసీఆర్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2025-26 అని చెప్పి మీకు కనపడుతుంది కదా. సో సెంట్రల్ రైల్వే కూడా కేవలం మెరిట్, స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగానే మీ క్రీడల్లో ఉన్నటువంటి హయ్యర్ సర్టిఫికేట్ ఆధారంగానే పోస్ట్ ఇస్తామని చెప్పి రిక్రూట్మెంట్ కూడా ఇచ్చింది. కాకపోతే సెంట్రల్ రైల్వేలో ఏంటంటే ఫిజికల్ టెస్ట్ కూడా పెడతారు. రిటన్ ఎగ్జామ్ ఉండదు. కాకపోతే ఫిజికల్ ఆ గేమ్కు సంబంధించి కానీ లేదా కొన్ని ఫిజికల్ టెస్టులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక 20-30 మంది వెళ్ళారు, వాళ్ళకి కావాల్సింది 5-6 అనుకోండి, వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి లేదా ఆయా గేమ్లకు సంబంధించి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు మెరిట్ని మాత్రమే తీసుకుంటారు. అంటే సర్టిఫికేట్తో పాటు ఫిజికల్ టెస్ట్ కూడా రైల్వేలో జరుగుతుంది. కానీ రిటన్ ఎగ్జామ్ అనేది రైల్వేలో కూడా లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో కూడా రిటన్ ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇస్తున్నారు. అన్నిటికీ ఎగ్జామ్ ఉండదా అంటే స్పోర్ట్స్ మెరిట్ మీద ఇచ్చే పోస్టులకు మాత్రం ఎగ్జామ్ ఉండదు, మిగిలిన వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది ఓకే. బట్ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చే పోస్టులకు మాత్రం రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, మిజోరంలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఏది ఎగ్జామ్ లేకుండానే పోస్ట్ ఇవ్వటం అనేది, ఆయా నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఇన్ని చోట్ల జరుగుతుంది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్లోనే తప్పు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ పెట్టకుండా పోస్టులు ఇచ్చేస్తారా? అందరూ పివి సింధులు కాలేరు, అందరూ ఒలింపిక్స్కి వెళ్ళలేరు. కేవలం ఒలింపిక్స్కి వెళ్ళిన వారికి మాత్రమే మీరు ఉద్యోగం ఇవ్వండి, మిగతా వాళ్ళు క్రీడాకారులు కాదు అంటే ఇప్పటికే భారతదేశంలో 120 కోట్ల మంది ఉంటే కనీసం ఒక మెడల్ కూడా రానటువంటి పరిస్థితి, గోల్డ్ మెడల్. రేపటి రోజున అసలు పూర్తిగా క్రీడలు అనేవి పూర్తిగా స్వచ్ఛపడిపోతాయి. ఈ 3% రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ మెరిట్ మీద ఇవ్వటం కావచ్చు, ఎందుకు చేస్తున్నారు? క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి పని. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి పిచ్చబట్టి పెట్టలేదు, వీటిని సెంట్రల్ గవర్నమెంట్ ఏమి సరదాగా పెట్టలేదు. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్కి కొంత రిజర్వేషన్ కల్పిస్తే క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఒక నిజంగా నేనేం చెప్తానంటే, ఒక ఆటలాడినటువంటి వ్యక్తికి ఈరోజు డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది అనుకోండి, రేపొద్దున అది చూసి 10 మంది తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే చదువే కాదు ఆటల ద్వారా కూడా ఉద్యోగాలు వస్తున్నాయని భావించి వాళ్ళ పిల్లలు ఆటలాడతానంటే కనీసం ఎంకరేజ్ చేస్తారు. లేదు, అలా లేదు, చదువుతోనే ఉద్యోగాలు, ఆటలాడిన వాడికి ఉద్యోగాలు లేవు అంటే ఇక ఏ వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరికైనా సరే జీవితం ముఖ్యం. అందరూ నేను చెప్పినట్టుగా ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళలేరు క్రీడాకారులు. వాళ్ళకి ఎవరు క్రీడలకు పంపరు, ఏ తల్లిదండ్రి క్రీడలకు పంపరు, ఏ క్రీడాకారుడు కూడా ఆడితే నాకేంటి ఉపయోగం, ఆ సర్టిఫికేట్ 4 తీసుకోవడానికి కూడా పనికిరాని సర్టిఫికేట్లు నాకెందుకని చెప్పి ఏ వ్యక్తి కూడా క్రీడలకు వెళ్ళడు, చదువుకుంటానంటాడు. క్రీడలు పూర్తిగా మరుగున పడిపోతాయి. అలాంటి ప్రమాదాన్ని గుర్తించే క్రీడలను ఎంకరేజ్ చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ 3% స్పోర్ట్స్ కోటా. ఎస్సీలు ఎస్సీ రిజర్వేషన్ తీసుకున్నారు, బీసీ రిజర్వేషన్ తీసుకున్నారు, ఎస్టీ రిజర్వేషన్ తీసుకున్నారు, హ్యాండిక్యాప్డ్ తీసుకుంటున్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకుంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా అదే కోణంలో తీసుకున్నారు. కాకపోతే మిగతా వాటికి ఎగ్జాములు రాస్తున్నారు, వీటికి ఎగ్జామ్ రాయు. ఎందుకనంటే వీళ్ళకు స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా తీసుకుంటున్నారు. ఇది మన రాష్ట్రంలో ప్రత్యేకంగా వచ్చింది కాదు. ఆల్రెడీ ఇప్పటికే 2-3 రాష్ట్రాల్లో పోస్టులు ఇస్తున్నారు, సెంట్రల్ రైల్వేలో పోస్టులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఏదో కొత్తగా ఎగ్జామ్ లేకుండా పోస్టులు ఇచ్చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఎస్సి ఎగ్జామ్ రాసి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిన వ్యక్తి అయినా లేదా స్పోర్ట్స్ మెరిట్ మీద టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిన వ్యక్తి అయినా ఇద్దరూ కూడా టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళే. ఇద్దరు 2 సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటారు, గతంలో అయితే 1 సంవత్సరం చేసి ఉంటారు. అలాగే ఇద్దరు కూడా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే, ఇద్దరు కూడా టీచింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళే. టీచర్ ట్రైనింగ్ చేసిన ఏ వ్యక్తి అయినా టీచింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు టీచర్ ట్రైనింగ్ చేశారు, టెట్ క్వాలిఫై అయ్యారు, స్పోర్ట్స్ మెరిట్తో ఉద్యోగంలోకి వెళ్ళారు.
వీళ్ళు టీచర్ ట్రైనింగ్ చేశారు, టెట్ క్వాలిఫై అయ్యారు, ఎగ్జామ్ రాసి ఉద్యోగానికి వెళ్ళారు. ఇద్దరికి తేడా ఏమి ఉండదు. ఏమనుకుంటున్నారంటే పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారు, వీళ్ళకి చదువు ఎలా వస్తుంది? మరి బాబు, వాళ్ళు టీచర్ ట్రైనింగ్ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు పొందిన వారు టీచర్ ట్రైనింగ్ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు. ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లా. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో ఏ ఎగ్జాము లేకుండానే స్పోర్ట్స్ మెరిట్ మీద పోస్టులు ఇస్తున్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లా. పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా జరిగితే తప్పు కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగితే మాత్రం తప్పు. ఈవెన్ సెంట్రల్ రైల్వే ఇస్తుంది కదా, వీళ్ళు సంగతి ఎందుకు, సెంట్రల్ రైల్వే ఇస్తుంది కదా. మిజోరంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు కదా. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పోస్టులు ఇచ్చారు కదా. నో రిటన్ ఎగ్జామ్. ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. సపరేట్గా దాన్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. క్రీడాకారులకు రిటన్ ఎగ్జామ్ ఉండదని మెన్షన్ చేశారు. మెరిట్ ఆధారంగా ఇస్తామన్నారు, చెప్పిన ప్రకారం ఇచ్చారు. దీంట్లో ఏదో జరిగిపోయింది. ఒకవేళ నిజంగా ఎవరైనా అర్హులకి రాలేదు అంటే మీరు కోర్టుకి వెళ్ళండి. నాకు ఈ అర్హత ఉంది, నాకంటే ముందు వచ్చిన వ్యక్తికి అర్హత లేదు, మీరు కోర్టులో నిరూపించి మీ ఉద్యోగం తీసుకోండి, తప్పు లేదు. కానీ అసలు అది స్కామ్. విచిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు పేపర్ లీక్ అన్నారు, ఇప్పుడు పేపర్ లీక్ పోయి స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు అందరూ వచ్చి. పేపర్ లీక్ పోయింది. నిన్న మొన్నటి వరకు వీళ్ళు చెప్పింది ఏంటి, పేపర్ లీక్ అయింది, లోకేష్ రాజీనామా చేయాలి. ఈరోజు అసలు పేపర్ లీకే లేదు, కేవలం స్పోర్ట్స్ కోటా మీదే పడుతున్నారు వచ్చి. అంటే పేపర్ లీక్ అనేది ఉత్తిదే, అబద్ధం. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చింది కాదు, ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో గతంలోనే ఇంప్లిమెంట్ జరిగింది. ఇది రిక్రూట్మెంట్ తాజాగా మీరు చూసినటువంటి ఈ రిక్రూట్మెంట్ అనేది రైల్వేది 2025-26 అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అది 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 29 మార్చి 2029లో ఇచ్చారు. సో ఇవన్నీ మనకంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు అనేక సందర్భాల్లో. సో అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు? స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.